జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈ రోజున ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముక్కోటి ఏకాదశికి మరొక పేరే శ్రీ వైకుంఠ ఏకాదశి అని మనం పిలుస్తూ ఉంటాం. దీనిలో భాగంగా మనకు ఒక సంవత్సర కాలంలో దక్షిణాయనము, ఉత్తరాయణము మరియు 24 ఏకాదశులు ఒక సంవత్సర కాలంలో మనకు సంభవిస్తూ ఉంటాయి. దానిలో భాగంగా మనం వచ్చేటువంటి యొక్క ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర సంక్రమణానికి ముందు వెళ్ళేటువంటి వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా మనం పిలుస్తాం. దీన్నే ఉత్తాపన ఏకాదశి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం, వ్యవహరిస్తూ ఉంటాం. ఈ విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ మహావిష్ణువు పాల్కడలి నుండి నిద్రలేచి సాక్షాత్తుగా సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. గరుడారూఢుడై చక్కనైనటువంటి ఆయుధాలు ధరించి లక్ష్మీ సమేతుడై విరాజిల్లుతూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. అలాంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం ద్వారా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి సమస్తమైన ఈతి బాధలు కూడా తొలగిపోతాయి. అలాంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం. అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఉత్తర ద్వారాలు మామూలు సమయాల్లో మనకు తెరవకుండా ఉండబడతాయి. కానీ ఈ విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వైకుంఠ ద్వారం ద్వారా, అంటే ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారము అని మనం పిలుస్తూ ఉంటారు. అలాంటి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుంటే సమస్తమైనటువంటి రోగబాధలు, ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోయి సమస్తమైనటువంటి ధనైశ్వర్య సంపదలను కూడా ఆ శ్రీమన్నారాయణుడు ప్రసాదిస్తాడు అని ప్రతీతి. అలాంటి రోజున స్వామిని మనం గరుడ వాహనం పైన దర్శించిన వారికి సమస్తమైన కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రవచనం. అలాంటి ఈ ముక్కోటి ఏకాదశిని, ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానము కాబట్టి ముక్కోటి ఏకాదశి అని, అలాగే దీని రోజున 33 కోట్ల మంది దేవగణాలతో ఆ స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన పాల్కడల నుంచి మేల్కొంటాడో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషమైనటువంటి దేవతా ప్రతిష్టలు, అలాగే ఆలయాల్లో ఉత్సవాలు తదితర సంబంధమైనటువంటివన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విశేషమైనటువంటి రోజునే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. పూర్వకాలం లోపల కొంతమంది 2 రాక్షసులు కూడా వైకుంఠ ద్వారం ముందు నిలబడి ఆ విష్ణువును దర్శనం చేసుకోవడానికి కోరుకోగా అతను ఆ వైకుంఠ ద్వారం ద్వారా ఇదే రోజు దర్శనమిచ్చారు. వారు కోరుకున్నటువంటి యొక్క కోరిక మేరకు ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారో వారికి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కూడా కలిగి మోక్షం పొందాలి అనే కోరికను వారి ద్వారా కోరారు అని ఒకటి పురాణ వచనం కూడా ఉంది మనకు. అలాగే మురా అనేటువంటి రాక్షసుడు కూడా వైకుంఠ ద్వారం ద్వారా ఈ శ్రీమన్నారాయణుడిని సేవించి ముక్తి పొందినటువంటి యొక్క కథ కూడా మనకు ప్రాచుర్యం లోపల ఉంది ఈ వైకుంఠ ఏకాదశి వృత్తాంతం లోపల. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి అంతా కూడా అన్ని వైష్ణవ క్షేత్రాలు విశేషమైనటువంటి యొక్క పుష్పాలంకార శోభితంగా ఉంటూ శ్రీమన్నారాయణుణ్ణి గరుడ వాహనం పైన చేసి సాయంకాలం గరుడ వాహన సేవ చేస్తారు. ఆ స్వామి యొక్క అందాన్ని చూడడానికి మన 2 కన్నులు కూడా సరిపోవు ఆ స్వామి వైభవం తిలకించడానికి. కాబట్టి అలాంటి విశేషమైనటువంటి ముక్కోట ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయ అనే నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి తప్పక మోక్షం కలుగుతుంది, స్వామి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనందరం కూడా
వీలైనంతగా ఓం నమో నారాయణాయ అనే నామాన్ని స్మరిస్తూ వీలైనసార్లు జపిస్తూ ఆ రోజు చేసే దాన ధర్మాలన్నీ కూడా విశేషంగా స్వామికి ప్రీతిపాత్రమై మనందరికీ కూడా శుభాలను కలిగిస్తాయి అని వేదవచనం. కాబట్టి మనందరం కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉదయమే తల స్నానాన్ని ఆచరించి చక్కగా స్వామి దర్శనాన్ని చేసుకొని ఆ రోజు చేసేటువంటి జప హోమ దానాది కర్మల ద్వారా మనందరం కూడా పుణ్యాన్ని పొందుదాం. ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.